ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రాజావీధిలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి నూతన ధర్మకర్త మండలి కృషి చేయాలని తెలిపారు. చైర్మన్గా కంటి రామ్మోహన్ రావు, సభ్యులుగా మంగళపురి గోపాల్, పర్వత శివరంజని, గుడి మంచులమ్మ, ఆరుమళ్ల శ్రీరంగ, పేపాళ్ల అమరయ్య నాయుడు, బోదిలి బాబు, ఎద్దులపూడి సృజన, కొమ్మ రవీంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. సైడ్ ఉండండి, రానండి రానండి రానండి. కార్యక్రమం అయిన తర్వాత సన్మాన కార్యక్రమం ఉంది. సోదరులు అలాగే పెద్దలు ఎల్సీ గోపాల్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాం. చెంచురామయ్య గారిని, బిల్లు చెంచురామయ్య గారు వేదిక మీద రావాల్సిన, పులిం శరణ గారు పార్టీ అధ్యక్షుడు పులిం శరణ గారిని, పాలక మండలి సభ్యులకి స్త్రీలో తిరుమలకు నచ్చిపోయేటప్పుడు ఇక్కడికి వచ్చి సేద తీసుకొని గుడారాలు వేసుకొని ఈ కోరేరులో స్నానం చేసి దేవుడు తెచ్చుకొని పోయేదట. అంటే గుడారాలు వేసుకొని ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇది గుడారాల ఊరు, గూడూరుగా ప్రసిద్ధి చెందింది. మన ప్రముఖుడు, మన ఎమ్మెల్యే గారైన డాక్టర్ బాలసూర్య కుమార్ గారికి నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, స్టేజీ ఉన్న అందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా స్టేజీ ముందున్న పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ఇదే విలేకరులకు కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనకి చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గుడి ప్రమాణ స్వీకారానికి మన గూడూరులో ప్రసిద్ధిగా ఉండే దేవస్థానం ఒకటే. దీనికి చాలా ఉంది. దీనికి ఏంటంటే తన మా నిమ్మకాయలో ఉండే సిద్ధారెడ్డి కూడా దీని గురించి చాలా కష్టపడి దీన్ని దూరం తీసుకొచ్చాడు. అప్పుడు ఆ రోజు నుంచి కూడా కొన్ని సందాలు చేసి దాన్ని చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు రామ్మోహన్ సార్ కూడా దీనికి కష్టపడి డెవలప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్వామికి తిరిగి చేయించాలంటే ఆయన ప్రతి ఒక్కరు తిరిగి దాన్ని చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇస్తారు, ఆయనకి ఎవరైనా కూడా వస్తే కూడా అడిగితే కూడా ఇస్తారు. ఎందుకంటే 10 రూపాయలు తక్కువ అయినా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆయన అందరికీ కావాల్సిన వాడని చెప్పారు. ఎందుకంటే వేరే నిదర్శనం ప్రతి ఒక్క ఆచార వ్యవహారంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా భవిష్యత్తులో దేవస్థానం యొక్క అభివృద్ధికి, దేవస్థానం జరగాల్సిన కార్యక్రమాలు కూడా సమర్థవంతంగా నిర్వహించాలని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు సభ్యులందరూ కూడా ఒక్క రామ్మోహన్ రావు గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే.
అయితే రామ్మోహన్ రావు గారు ఇది 4వసారి ప్రమాణ స్వీకారం చేసి ఈ దేవస్థానం యొక్క పూర్తి మూలాలు ఆయనకి తెలుసు. ఎప్పుడు ఏ కార్యక్రమం చేయాలా, భక్తులకి ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలా, ఇక్కడ పండుగలో వచ్చే భక్తుల్ని ఏ విధంగా సిస్టమేటిక్ గా దర్శన భాగ్యాన్ని కలిగించాలనే విషయం రామ్మోహన్ రావు గారికి తెలిసినట్టుగా చైర్మన్ గా అయ్యేదానికి మొట్టమొదట నన్ను ప్రోత్సహించినటువంటి మా సిపిఎం గోపాలన్న గారికి, అలాగే పెద్దలు కాలేజీలో అన్ని విధాల దేనికైనా సరే నాకు అవుట్రేడ్ గా సపోర్ట్ చేసి ఉన్నటువంటి మా అన్న శివన్న గారికి అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియదు. అలాగే మా డాక్టర్, మా శ్రేయభిలాషి, మా ఆప్తుడు, మా బంధువు మా రమణయ్య డాక్టర్ గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి గూడూరులో ఉన్నటువంటి నా గూడూరు ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఇప్పుడే చెప్పారు పెద్దలందరూ కూడా, మా చెన్న కానీ మా గోపాలన్న కానీ రామ్మోహన్ రావు గారు అంటే అజార శత్రువు, ఎవరితో శత్రుత్వం ఉండదు, ఎవరు అడిగినా కానీ మంచి మనిషి అనేటువంటి పరిస్థితి. మొట్టమొదట నాకు ఐడియా వచ్చినప్పుడు నేను మా చెన్నతో, పులించినంతో, చెంచురామయ్య గారితో, ముగ్గురితో మాట్లాడా. మా పార్టీలో కూడా చెప్పా, ఆ దేవాలయం చేయాలంటే రామ్మోహన్ రావు సార్ అయితేనే బాగుంటుంది, ఆయనకే ఇద్దాం, ప్రజలందరూ నచ్చుతారంటే అందరూ ఏకగ్రీవంగా మంచి పని చేస్తున్నారు ఎమ్మెల్యే గారు, అది నా సార్కే ఇవ్వండి అని చెప్పి చెప్పారు.